ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏంటంటే కొన్ని మెటీరియల్స్‌ని మనం ఎలాగా మనం అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం కర్టెన్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వేరే ఒక పర్టికులర్ దగ్గర నుండి మనం ఈ కర్టెన్‌ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కర్టెన్ తాలూకా ఫ్రేమ్ ఉంది కదా. సో ఈ ఫ్రేమ్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది కూడా క్లోజ్ అయ్యి లేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను అదే అంటే జస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక పని చేద్దాం. ఇది ఇలాగ ఉంది కదా, దీన్ని ఇక్కడ చూడండి ఫ్లిప్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఈ ఫ్లిప్లో నాకు ఏంటి ఇక్కడ చూడండి, ఇది నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు ఏమైందంటే ఫ్లిప్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు నాకు ఇది ఇలాగా వచ్చింది, క్లోజ్ అయింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే పింట్రెస్ట్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ వుడ్ టెక్స్చర్స్ అని చెప్పేసి నేను ఇక్కడే వేస్తాను. సో ఇక్కడ నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని చెప్పి, సో ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులోకి వచ్చి ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ అసెట్ బ్రౌజర్లోకి వెళ్దాం మొదట. సో అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే మెటీరియల్స్లో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి జనరిక్ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే రీనేమ్ అని చెప్పేసి కర్టెన్ ఫ్రేమ్ అని చెప్పి దీనికి ఏం చేస్తానంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ డిఫ్యూజ్ దగ్గరికి వెళ్ళి బిట్ మ్యాప్లోకి వెళ్ళి, సో ఇక్కడ నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి కొంచెం రిఫ్లెక్షన్ అనేది నేను ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నేను ఇది అప్లై చేస్తాను దీని మీద. సో ఇక్కడ అప్లై అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ దీన్ని లోపలికి వెళ్తే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం
సో ఇక్కడ నేను క్లోజ్ గ్రూప్, క్లోజ్ కాంపోనెంట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ నాకు దీనికి ఓవరాల్గా మనకి ఇలాగా మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. అయితే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే కర్టెన్కి కూడా నేను మెటీరియల్ అప్లై చేయాలి. సో కర్టెన్కి కూడా నేను మెటీరియల్ అప్లై చేయాలి కాబట్టి నేను దీనికి లోపలికి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ నేను ఇక్కడ మెటీరియల్లో ఇక్కడ జనరిక్ మెటీరియల్ అని చెప్పి రైట్ క్లిక్, ఇక్కడ రీనేమ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కర్టెన్ మెటీరియల్, సో కర్టెన్ మెటీరియల్ అని సో ఇక్కడ కర్టెన్ మెటీరియల్ అని నేను ఇలా పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేనేం చేయాలంటే మళ్ళీ కర్టెన్కి సంబంధించిన మెటీరియల్ నాకు కావాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఒపాసిటీ దాంట్లోకి వెళ్ళాలి. సో ఒపాసిటీ దాంట్లో నేను ఏం చేయాలంటే దీన్ని ఒక 50% ట్రాన్స్పరెంట్గా మనం ఇక్కడ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఈ కర్టెన్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ టైప్ లాగా పెట్టుకోవాలి. అంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు కనబడ్డ అపీరెన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఒపాసిటీ ఒక 50% పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో బిట్ మ్యాప్ కాకుండా మనకి ఫాల్ ఆఫ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫాల్ ఆఫ్ అనేది మనం తీసుకొని ఇందులో ఫస్ట్ కలర్లో ఏం చేస్తానంటే నేను ఒక లైట్ గ్రే కలర్ టైప్ లాగా నేను పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నేను రెండవ కలర్లో మరొక కలర్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇలాగా నేను పెట్టుకుంటాను. ఇది ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నారో ఇక్కడ మనకి మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ మెటీరియల్. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ టెక్స్చర్స్ అని చెప్పి ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫ్యాబ్రిక్కి సంబంధించిన వస్తుంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ది ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసి ఉంది కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా డిఫ్యూజ్లోకి వెళ్ళి డిఫ్యూజ్లో బిట్ మ్యాప్ అని చెప్పి సో బిట్ మ్యాప్లో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ మెటీరియల్ని నేను ఓపెన్ చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ నాకు బంప్లో ఏం చేస్తానంటే దాన్ని పేస్ట్ చేసుకుంటా. అంటే అక్కడ నాకు బంప్ కూడా రావాలి కాబట్టి సో ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ ఆఫ్ అనేది పెట్టుకున్నానో ఇంకా నాకు ఒపాసిటీ తగ్గించుకున్నా పెంచుకున్నా అక్కడ ఎఫెక్ట్ అనేది నాకు కనబడదు. ఎందుకనంటే నేను ఫాల్ ఆఫ్ అనేది ఇచ్చేసాను కాబట్టి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నారో ఇది డైరెక్ట్గా అప్లై చేయడానికి ఉండదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం మెటీరియల్ మీద రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ టూ సైడ్ మెటీరియల్ అనేది మనం తీసుకోవాలి. ఈ టూ సైడ్ మెటీరియల్కు కూడా ఏం చేస్తామంటే మనం ఈ టూ సైడ్ మెటీరియల్లో మనం ఏం చేయం, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ చూసారా, ఆల్రెడీ నేను ఏదైతే కట్టన్ మెటీరియల్ క్రియేట్ చేస్తానో అది దాని మీద అప్లై చేస్తాను అంతే. సో ఎప్పుడైతే అలా అప్లై చేస్తానో ఇంకా మనం అక్కడ మోడిఫికేషన్ అయితే ఏమీ చేయవసరం లేదు. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ కట్టన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ మెటీరియల్ని డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవడమే, ఇంకా అంతకు మించి మనకు అక్కడ ఉండదన్నమాట. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైనా కర్టన్స్ని మనం తీసుకొని క్రియేట్ చేయాలంటే సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ద క్రియేటింగ్ ద మెటీరియల్. అంటే మన కర్టన్ తాలూకా మెటీరియల్ మనం ఏవైనా క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఈ రకమైన ప్రొసీజర్ అనేది మనం తీసుకోవాలి. మరి ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో వాల్కి కావాలి కదా, ఏదో ఒక కలర్ అనేది మనం తీసుకోవాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ మళ్ళీ నేను ఇక్కడ పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ వాల్ టెక్స్చర్స్ అని మనం పెట్టుకోవాలి. అంటే మనకి అక్కడ వాల్కి ఏ టైప్ ఆఫ్ టెక్స్చర్ తాలూకా మెటీరియల్ మనం ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఆ ఏరియాలో ఇక్కడ మనకి రకరకాలు ఉంటాయండి. సో మనకి ఏది కావాలో అది మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ ద డిజైన్ కావాలో మనం ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మనకి ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ మనకి వస్తాయి. సో అవి మనం ఓకే అనుకుంటే సో మనం దాన్ని ప్రొసీడింగ్ అయిపోవచ్చు. లేదు అంటే మనం చూసుకోవాలి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ద మెటీరియల్లో మనకి అది బాగుంటుంది. అంటే ఎందుకంటే మనం మెటీరియల్ అనేది అప్లై చేసేది ఏంటంటే దాని తాలూకా లుక్ కోసం. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ నాకు వాల్ పెయింటింగ్ ఇక్కడ వాల్ పెయింట్ టెక్స్చర్స్ అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ డిఫరెంట్గా మనకు వస్తే ఇక్కడ సీమ్లెస్ అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ సీమ్లెస్కి సంబంధించినవి ఏవైనా మనకి కావాలి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెట్టుకోవాలనుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ఇది కావాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, లేదు వేరే అదర్ ఆల్టర్నేటివ్ అంటే మనకి ఇలా వస్తాయి, ఇలా ఉన్నాయి మనకి దొరుకుతాయి కూడా. ఓకేనా. సో ఇక్కడ నేను దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ అని చెప్పేసి నేను ఇక్కడ వాల్ పెయింటింగ్ని సేవ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ వేరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ జనరిక్ అని చెప్పేసి సో జనరిక్ దాంట్లో నేను ఏం చేస్తాను ఇక్కడ బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి సో బిట్ మ్యాప్లో ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని పెట్టుకొని ఇక్కడ బంప్లోకి వెళ్తే మనం ఏం చేయాలి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని పెట్టుకోవాలి. ఓకే, సో అప్పుడు నాకేమవుతుందంటే బంప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే పెయింట్ బకెట్తో దీన్ని ఇక్కడ పెయింటింగ్ వేస్తాను. ఓకే, సో ఇక్కడ పెయింటింగ్ వేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే అది నాకు సరిపోదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎడిట్లోకి వెళ్తాను. సో ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 feet ఇస్తాను. సో 5 feet అంటే మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఇక్కడ 2 feet ఇచ్చాను అనుకోండి, ఇలా నాకు వస్తుంది. సో
ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫీట్ అని ఇస్తాను. సో 3 ఫీట్ కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే మనం లీనియర్ ప్రొజెక్షన్ అనేది మనం పెట్టుకున్నారనుకోండి. సో అదేంటంటే యాక్చువల్గా మనకి అప్లై చేయగానే ఇక్కడ చూసారా ఇది మరీ పెద్దది అయిపోయింది, అంటే లార్జ్ సైజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక 5 ఫీట్ ఇచ్చామనుకోండి, ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫీట్ ఇచ్చామనుకోండి, ఇలా వచ్చింది. ఇది ఏమైపోయిందంటే మనకి ఇలాగా లార్జింగ్ లాగా అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఓకే, సో మనం ఇక్కడ సెట్ చేసినప్పటికీ కూడా మ్యాపింగ్ అనేది స్ట్రెచ్ అయిపోయింది అనుకోండి ఇలాగా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ టెక్స్చర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టెక్స్చర్లో పొజిషన్ అని మనకు ఉంటుందండి. ఓకే, సో పొజిషన్ అని మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి 4 పాయింట్స్ మనకి కనబడతాయి. ఈ 4 పాయింట్లు ఇక్కడ చూడండి, ఇది ఏంటిది స్కేల్ ఇది. ఓకే, సో ఇది ఏంటంటే మనకి స్కేల్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసారా మనకి ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది, అంటే స్లోపింగ్ టైప్ లాగా మనం సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం ఇది ఏంటంటే మనకు మూవ్ చేసుకోవడానికి, అంటే టెక్స్చర్ని మనం మూవ్ చేసుకోవడానికి అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఇది ఇలా ట్యాపర్ టైప్ లాగా అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇది రొటేట్ అండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇందులోని మనకి ఇది ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఇక్కడ చూసారా ఈ మూమెంట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సెట్టింగ్ అవ్వట్లేదు మనకి. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లాక్ అనేది అన్లాక్ చేసి, సో దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను 1 ఫీట్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ 5 ఫీట్ అంటే మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ as 3 ఫీట్. సో ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ as 1 ఫీట్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ 1 ఫీట్ చేశాను. ఇక్కడేమో ఇలాగ ఎప్పుడైతే చేయడంతో నాకు ఈ రకమైన అంటే నాకు మెటీరియల్ అనేది యాజ్గా సరిపోయింది. సో అంటే ఒకవేళ మనకి అలాగా అవలేని పొజిషన్లో మనం ఇలాగా మార్చుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు లుక్ అనేది అంటే మనకి యాక్చువల్గా ఏంటి మనం మెటీరియల్స్ అనేది దేనికోసం అప్లై చేస్తున్నామంటే మనం లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ ఫర్ సపోజ్ అక్కడ సెట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇట్లా తీసుకున్నాను అనుకోండి, అంటే ఏది ఫర్ సపోజ్
లేదు, 2 సార్లు వస్తుంది. ఇక్కడ మనకి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఇక్కడ మనకి చూసారా సేమ్ మనకి వచ్చేస్తుంది. ఇంకా సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఇప్పుడు కర్టెన్ మెటీరియల్ తీసుకోవడం ఎలాగా క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. సో అలాగే ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే మనం దీంట్లో అంటే దీనికి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకు కావాలి. సో ఇక్కడ ఇప్పుడు ఇదే కావాలనుకోండి, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ మెటీరియల్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటిది కాంపౌండ్ కాబట్టి మనకు అలాగా అప్లై అవ్వదు. ఓకే, సో అందుకని ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ ఏంటంటే దాన్ని ఎలాగ మనం క్రియేట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని మనం ముందు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎక్స్ప్లోర్ చేసేస్తే సో ఇక్కడ నాకు ఇలా వచ్చింది కదా. సో దీన్ని మళ్ళీ నేను రైట్ క్లిక్ మేక్ గ్రూప్ అని చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను అప్లై అవ్వలేదు. సో కాబట్టి లోపలికి వెళ్ళి ఇది 3 సార్లు క్లిక్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఇక్కడ వేరే వేరే కాంపోనెంట్స్ లాగా వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అట్లా కాకుండా నేను ఇక్కడ ఒక చిన్న డిజైన్ అంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ చేస్తాను. అలాగే కిందన కూడా ఇప్పుడు కిందన మనం చేయడానికి అవ్వట్లేదు కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సో ఇక్కడ నేను ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇది పుష్ పుల్ కమాండ్తో సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇది ఇలా వేసుకుంటాను దీనికి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని రైట్ క్లిక్ వచ్చి మెయిన్ గ్రూప్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సపరేట్గా ఉన్నాయి కాబట్టి సో వీటికి అక్కడ చూసారా మనకి కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే మనకి అవుతాయి. సో కొన్ని కాంపోనెంట్స్ ఏంటంటే మనకి అలాగా ఉండదన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనం మెటీరియల్స్ అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ అప్లై చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్లోజ్ గ్రూప్ అని చెప్పేసి సో ఇక్కడ ఏం చేస్తాను ఒక రెక్టాంగులర్ షేప్ ఏమో ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుష్ పుల్ కమాండ్ అని ఉంటుంది, దీన్ని
మనం ఇలా పెట్టుకుందాం. దీన్ని ఏం చేసామంటే మనం ఒక బాక్స్ కింద నేను తీసుకోవడం జరిగింది. దీన్ని నేను 3 సార్లు ప్రెస్ చేసి దీన్ని మేక్ కాంపోనెంట్ అని పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని ఇలాగా లోపలికి ఇలా ప్రెస్ చేసి దీనికి నేను ఏం చేయాలంటే గ్లాస్ మెటీరియల్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, సో గ్లాస్ మెటీరియల్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అసెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ జనరిక్ మెటీరియల్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో జనరిక్ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు అక్కడ మెటీరియల్కి అక్కడ ఏమీ ఇవ్వక్కర్లేదు. సో కాబట్టి ఇక్కడ నేను దీన్ని డిఫ్యూజ్ని ఇలా డార్క్ చేసేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం రిఫ్లాక్టివిటీని మనం కంప్లీట్గా చేసుకొని అలాగే ఇక్కడ రిఫ్రాక్షన్ అని చెప్పేసి మనకి ఇంకోటి ఉంటుంది, రిఫ్రాక్షన్. సో ఈ రిఫ్రాక్షన్లో ఏం చేయాలంటే దీన్ని మనం కంప్లీట్గా ఇలా పెట్టుకుంటే సో నాకు అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా నాకు ట్రాన్స్పరెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఐఓఆర్ వాల్యూ దాంట్లో గ్లాస్ది నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ నేను దానికి అప్లై చేస్తాను. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుందంటే నాకు గ్లాసింగ్ లాగా వస్తుంది. సో అలా కాకుండా నాకు ఇక్కడ ఫాగ్ అనేది చెప్పి నాకు ఒకటి ఉంటుంది, ఇందులో ఫాగ్ కలర్ అని చెప్పి ఈ ఫాగ్ కలర్లో మనం ఏవైనా దానికి కలర్ ఇవ్వాలి అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దానికి లైట్ అంటే మనకి ఎలా కావాలనుకుంటున్నామో అలాగా ఆ యొక్క కలర్ అనేది మనం ఇచ్చామనుకోండి. సో అప్పుడే నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి రెండర్ చేసినప్పుడు ఆ ఫాగ్ కలర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దానికి మనకి అదే అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బిల్ట్-ఇన్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ మనకేంటంటే దీని తాలూకా మెటీరియల్స్ ఇవన్నీ కూడా సేమ్ మెటీరియల్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మెటీరియల్ సెలెక్ట్ చేసి అంటే ఉన్న మెటీరియల్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ మెటీరియల్ని మనం తీయడం కోసం ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఆ మెటీరియల్ వచ్చింది మనకి. అదేంటిది, మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసారా ఎడిట్ ఇన్ వీరే అని మనం తీసుకోవాలి. అప్పుడు అది ఏమవుతుందంటే వీరేలోకి షిఫ్ట్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడ కాపీ అని చెప్పి ఇక్కడ బంప్లోనే ఏం చేయాలంటే మళ్ళీ మనం రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్షన్లో ఏం చేయాలంటే కాస్త రిఫ్లాక్టివిటీ అనేది మనం అక్కడ పెట్టుకుందాం. సో లైట్గా మనం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అన్నిటికీ కూడా మనం అలా చేయవసరం లేదు, ఎందుకనంటే సో ఇదంతా ఒకటే గ్రూప్, ఆటోమేటిక్గా మనకు అది అప్లికబుల్ అయిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ కాంపోనెంట్ కూడా మనం పెట్టేసుకొని ఇక్కడ నేను దీనికి ఇవి ఉన్నాయి కదా, సో ఇది కూడా నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సేమ్ మెటీరియల్ నేను వీటికి కూడా అప్లై చేయాలనుకున్నాను. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి
ఎక్స్ప్లోడ్ అని చెప్పండి, మళ్ళీ అగైన్ ఎక్స్ప్లోడ్ అని చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్పండి. సో ఇక్కడ నేను ఇది తీసేస్తాను. ఇక్కడ ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం ఇదంతా కూడా మనం ప్రెస్ చేసుకున్నాం. ఇక్కడ పెయింట్ బకెట్ టూల్తో ఇక్కడ నేను సేమ్ అంటే ఏదైతే అక్కడ మెటీరియల్ నేను అప్లై చేశానో అదే ఇక్కడ నేను అప్లై చేసుకుంటాను దీనికి. ఓకే, అయితే ఇక్కడ మనకేంటంటే చిన్న చిన్న గ్యాప్ లాంటివి మనకు ఉండిపోయినాయి కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం గ్యాప్ల్ని జాగ్రత్తగా అవి మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇలా వచ్చేస్తాం దీనికి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా పెట్టుకుంటాను, అంటే మరొక కాపీ. అంటే ఇప్పుడు మనం ఏంటి నేర్చుకున్నాం, మనం బై డిఫాల్ట్గా ఉన్నదాన్ని మనం ఎలాగా ఎడిట్ చేయాలనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి విండోస్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ నేను ఇది రైట్ క్లిక్ చేసి హైడ్ అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ ఈ మధ్యలో గ్లాసెస్ అనేది వేరే హైలైట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరే అసెట్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా వస్తాయి. సో మీకు అలా రాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, బ్రౌజ్ విత్ మనకి కాస్మిక్ బ్రౌజర్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి అనేది ఇక్కడ నాకు క్లియర్ గ్లాస్. సో దీన్ని ఇలాగ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి మెటీరియల్ దాంట్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను క్లియర్ గ్లాస్ అనేది అప్లై చేసేస్తాను. సో ఇక్కడ దేనికి అప్లై అయింది, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఫ్రేమ్కి అప్లై అయినట్లు ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇలా ఒకటే అప్లై అయిపోయింది, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ మనం క్లోజ్ గ్రూప్ అని తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం క్లోజ్ కాంపోనెంట్ అని చెప్పి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి అన్లాక్ ఆల్ అని చెప్పేస్తే ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేస్తాను. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి మళ్ళీ హైడ్ అని చెప్పి సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సో ఇలాగా మొత్తం ఫ్రేమ్స్ అన్నిటికీ కూడా ఇలాగా కలర్ అనేది అప్లై చేసుకొని సో ఇక్కడ అన్హైడ్లో ఆల్ అని చెప్తాను. ఆల్ అని చెప్పిన తర్వాత సో మనకి ఇక్కడ మొత్తానికి అంటే నిన్నటికి ఒక 2 క్లాసెస్ నుండి మనం మెటీరియల్స్ అనే దాని గురించి మనం తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజుకి సో ఓవరాల్ మెటీరియల్స్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగా కెమెరాలో 2 పాయింట్ కెమెరా అని చెప్పేసి సో నేను ఇక్కడ రెండర్ అని చెప్పాను అనుకోండి.
అయితే ఇక్కడ మనం ఏంటంటే క్లియర్ గ్లాస్ అనేది మనం వేరేగా ఇన్స్టెంట్ది మనం పెట్టుకున్నాం కదా. సో అలా కాకుండా ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ ఏదైతే టేబుల్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ దానికి మెటీరియల్ని ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను కదా. సో ఇదే గ్లాసు నాకు ఇది సెలెక్ట్ చేసుకొని ఇది అప్లై పెట్టుకుంటాను. ఓకే, సో కెమెరాలోకి వెళ్ళి 2 పాయింట్ అని సెర్చ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ అనేది రిఫ్లెక్షన్లో ఉన్నది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కర్టెన్ ఏదైతే ఉన్నదో సో ఇక్కడ నాకు డబల్ క్లిక్ చేసుకొని మళ్ళీ డబల్ క్లిక్ చేసుకొని నేను దీన్ని ఇక్కడ చూడండి ఇలాగ మనం ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఇంకో కాపీ తీసుకోవడం జరిగింది.
సో ఇక్కడ వైట్ ఎందుకు కనిపిస్తుందంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఏం చేశాను, ఇక్కడ రెక్టాంగులర్ లైట్ ఒకటి నేను పెట్టుకున్నాను టీవీ దగ్గర. సో ఫర్ సపోజ్ నేను ఇది తీసేసాను అనుకోండి, సో అప్పుడు నాకు రెండర్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ గ్లోయింగ్ టైప్ లాగా మనకు అక్కడ ఏమీ రాదు ఇంకా. సో డైరెక్ట్గా అక్కడ ఏంటంటే మనకి ఎమ్ఎస్యు లైట్ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు అయితే లైటింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందో సో అంతవరకే అక్కడ చూసారా ఇప్పుడు ఆ గ్లాస్ రిఫ్లెక్షన్లో మనకి యాజ్ ఇట్ ఈస్ టీవీ ఎల్ఈడి ఏదైతే ఉందో అది మనకి అక్కడ వస్తుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ లైటింగ్ ఏదైతే ఉన్నదో అది మనకు అక్కడ డల్నెస్ అయిపోద్ది అనమాట. అంటే లైటింగ్ అనేది మనకి అక్కడ ఇంక ప్రొజెక్ట్ అవ్వదు మనకి. సో మనకి లైట్ ప్రొజెక్ట్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ అంటే అందులోంచి మనకి ఫోకస్ లాగా లైట్ మనకి రాదనమాట. అర్థమైందండి. సో అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎమ్ఎస్యు తాలూకా లైటింగ్ తాలూకా మెటీరియల్ మనం అప్లై చేసుకోవడం అయినా చేసుకోవాలి. లేదు అంటే మనం ఇంకా ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం మెటీరియల్ అప్లై చేసుకున్నాం అంతే. ఓకే, సో ఓన్లీ మనం మెటీరియల్ ఒకటే అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం బేసిక్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ అసెట్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ నాకు సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో మనం చేయవలసిన పని ఏంటంటే సేమ్ ఇక్కడ మనకు కావాలనుకుంటే ప్రోగ్రెస్ ఉంచుతారు, లేకపోతే ఆపేస్తారు. ఇక్కడ డికార్డర్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీరే అనేది నేను పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఇట్లాగే మనం వదిలేస్తాము అట్ ద ఎండ్ అనేది. ఇక్కడ కెమెరాకి వచ్చేస్తే సో కెమెరాలో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ అని వదిలేస్తే సో ఇందులో ఎక్స్ప్లోజ్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లోజ్ దగ్గర 14 పెట్టుకుంటున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను వైట్ బ్యాలెన్స్ అనేది అలాగ వచ్చేసి ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది నేను ఇలాగ ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెండర్ అవుట్పుట్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ స్క్రీన్ తాలూకుది మనకి ఎలా కావాలి 2048 అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఇది 16:9 కాకుండా 4:1లో పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ సేఫ్ కెమెరా అంటే కెమెరాని సేఫ్టీ కెమెరా అనేది మనం ఆన్ చేసుకుంటే అది ఎంతవరకు మనకి డిస్ప్లే చేయాలి అనేది అక్కడ ఉంటుంది. అదొక పాయింట్. ఇక్కడ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉన్నదో అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ నేను జిఐ అలాగే ఇక్కడ రిఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని తాలూకా వాల్యూస్ని ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇలా మనం పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గ్లోబల్ ఇల్యూమినేషన్లో ఇక్కడ ఇరిగేషన్ మ్యాప్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మనం ఏమైనా కొంచెం క్వాలిటీని మనం పెంచుకోవాలనుకుంటే ఇక్కడ క్వాలిటీ తాలూకా వాల్యూ అనేది మనం పెంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏవైతే చూపించానో దట్ ఈస్ ద ఎక్స్టీరియర్కైనా ఇంటీరియర్కైనా స్టాండర్డ్ సెట్టింగ్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం పెద్దగా దాన్ని ఏమీ మోడిఫికేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు ఫైనల్గా అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మన తాలూకా స్క్రీను ఇదంతా కూడా మనకు పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైంది, మనకి లైటింగ్ అనేది మనకి కనిపించట్లేదు. ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే లైటింగ్ మనకి లేదు, రైట్. సో లైటింగ్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే
ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏవైతే పెట్టుకున్నామో అవి మనకి కనబడవు ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మరి లైటింగ్ నాకు ప్రొజెక్ట్ అయినట్లాగా నాకు కనపడాలి కదా. సో లైటింగ్ అనేది నాకు ప్రొజెక్ట్ అయినట్లా కనిపించాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ ఇక్కడ రెక్టాంగులర్ లైట్ని తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇది ఇలాగ పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ రెక్టాంగిల్ తాలూకా లైట్ తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో మనకి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లిప్ ఇచ్చేసి నేను ఇది ఫ్లిప్ చేస్తాను, అంటే లోపలికి చూపించేట్లా. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇలా లోపలికి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి, సో ఈ అసెట్ బ్రౌజర్లో నేను లైటింగ్ అనేది ఎక్కువ పెంచను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను, ఈ రెక్టాంగిల్ మనకి రిమూవ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ డిలీట్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఆప్షన్స్లో ఏం చేయాలంటే ఇది ఇన్విజిబుల్ అని మనం పెట్టుకోవాలి. ఓకే, సో ఇన్విజిబుల్ అని పెట్టుకొని, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ మళ్ళీ మనకి మారిపోయింది కాబట్టి ఇక్కడ పొజిషనల్ కెమెరా అనేది మనం ఇక్కడ పెట్టుకుంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నాకు ఇలా వచ్చిన వరకు, అంటే సో ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ కెమెరాలో 2 పాయింట్ కెమెరా అనేది సెట్ చేసి నేను ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాను అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు నేను రెండర్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆపోజిట్ ఏదైతే లైటింగ్ నేను పెట్టానో నాకు ఇక్కడ లైట్ గ్లోనెస్ అనేది మనకి రావాల్సి ఉంటుంది. సో అది మనం ఇక్కడ చూడండి, నాకు కాస్త లైటింగ్ అనేది మనకి పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో నాకు అలా కాదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ నేను ఈ లైట్ తాలూకది రెక్టాంగిల్ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు 50 కాస్త ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 100. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ రెండర్ పెట్టుకోవాలి. అంటే మనం ఇంకా సీలింగ్ లైట్స్ గురించి మనం చెప్పుకోలేదు. సో సీలింగ్ లైట్స్ అనేవి మనం సైడ్ మెష్ లైట్స్ ఇంకా మనం ఏం చెప్పలేదు. ఇది జస్ట్ ఏంటంటే మనం వ్యూ తాలూకా అవుట్పుట్ని మనం ఎగ్జాక్ట్గా, అంటే రూమ్ తాలూకా లైటింగ్ని మనం చూపించడానికి కోసం నేను ఇక్కడ ఇది ఇలాగా క్రియేట్ చేసుకున్నాను ఆపోజిట్ పొజిషన్లో. సో ఇది మనకి రెండర్ అయ్యేటప్పటికి మనకి బోల్ టైం పడుతుందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇక్కడ ఏంటంటే మనం బై డిఫాల్ట్గా మనం అంటే ఎట్లాగా మనకి లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్లోని నేను మీకు ఇది చెప్తున్నాను. సో ఇది పెట్టుకోవచ్చు, అలాగే మీద మన సీలింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను కాబట్టి సో అవి కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనం అవి ఇవి మనం చూసుకుంటామో దెన్ అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తే మనకది అంటే బ్యాలెన్స్డ్గా లైటింగ్ని మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. ఓకే, సో ఇది ఏంటంటే మనకి రెండరింగ్ అనేది మనకి టైం పట్టేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో ఇది బాగా టైం పడుతుంది. అంటే మనకి ఓవరాల్ ఫ్రేమ్ అంటే మనం మెటీరియల్ ఇవ్వకముందు ఒక లుక్ ఉన్నది. సో మనం మెటీరియల్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక లుక్ మారిపోద్ది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫిల్టర్స్ దాంట్లోకి వెళ్తే ఏం చేస్తానంటే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ వైట్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే టెంపరేచర్ని మనకి చూపిస్తుంది. సో కాబట్టి మనకి టెంపరేచర్ అనేది మనం ఇక్కడ
ఇలాగ మనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే సో కొంచెం గ్లోయీగా మనకేమవుతుందంటే ఒక పోస్ట్ ప్రాసెస్ టైప్ లాగా మనకి ఎపియరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో అదేంటంటే మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఫస్ట్ థింగ్. ఇది ఇలాగ మనం పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇందులో ఇక్కడ కర్వ్స్ అనేది తీసుకోవాలి. సో కర్వ్స్ అనేది మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే లైటింగ్ తాలూకా దాని గురించి వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే కర్వ్ షేప్ దాంట్లో ఇక్కడ ఇది ఇలా క్లిక్ చేసుకొని దీన్ని ఇలా డౌన్ చేస్తాను ఫస్ట్. అలాగే ఇక్కడ కూడా క్లిక్ చేసుకొని నేను దీన్ని ఇలాగా అప్ చేసుకోవాలి లైటింగ్. ఓకే, సో అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ లైటింగ్ తాలూకా చేంజింగ్ అనేది మనకి మారుతుంది. ఓకే, సో అది మనకి ఒక పాయింట్. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ప్లోజ్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత ఎక్స్ప్లోజ్ మనం పెంచుకోవాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఎక్స్ప్లోజ్ బట్టి నాకు అవుట్పుట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇది నేను యాక్చువల్గా రెండర్ పెట్టి వదిలేస్తాను దీన్ని, ఎందుకంటే మనకి బాగా టైం పట్టేస్తుంది కాబట్టి. ఓకే, అంటే జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వితౌట్ అంటే లైటింగ్ లేకుండా మనకి అవుటర్ గ్లోనెస్తో మనకి అసలు వ్యూ ఎలాగా మనకి వ్యూ పాయింట్ ఉంటుంది అనే దాని గురించి నేను ఇక్కడ మీకు ఇక్కడ చెప్పడానికని నేను ఇలాగా అంటే ఇవన్నీ కూడా నేను చేంజెస్ అనేది నేను చేసుకోవడం జరిగింది. ఇంకా మనకి కొంచెం లైటింగ్ పెంచుకోవాలనుకుంటే లైటింగ్ అనేది మనం పెంచుకోవచ్చు. అంటే ఎక్స్ప్లోజ్ మనం యాడ్ చేసుకుంటే నాకు లైటింగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇలా వదిలేస్తున్నామండి. సో రేపు దీని తాలూకా అవుట్పుట్ మీకు చెప్తాను. ఓకే, చూపిస్తాను, లేకపోతే గ్రూప్లో నేనే పెట్టేస్తాను. ఓకే, సో